10,000 నుంచి 20,000 అంటున్నారు పులివెందులు. అసలు ఏం జరుగుతుంది? ఎటు వెళ్తుంది? జెడ్పీటీసీ ఎన్నికలకి ఇంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అది పేరు నాని గారే చెప్తున్నారు. అంటే 20,000 ఇచ్చింది ఎవరు సార్? ఎవరని మీరు అదే అర్థం అంటున్నారు సార్? కావట్లేదు. వాళ్ళని మీరు అంటున్నారు, మీరని వాళ్ళు అంటున్నారు. సరే మీకేమన్నా ఆధారాలు దొరికితే దయచేసి ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా సరే వెళ్ళి కంప్లైంట్ చేయండి సార్. ఎందుకంటే డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం నేరం అని ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం. పాటించాలేదని తర్వాత విషయం కానీ వాళ్ళు పర్టికులర్ గా అమౌంట్ భారీ బడ్జెట్ కి వెళ్ళింది కాబట్టి కంప్లైంట్ చేస్తే ఓడిపోయిన అభ్యర్థులను కనీసం రేపొద్దున అప్పులతో ఆత్మహత్యలు చేసుకోకుండా సేవ్ అవుతారు. కాబట్టి దయచేసి మీ దృష్టిలో ఏమైనా ఉంటే మీ మీడియా కెమెరాకి ఏమైనా దొరికితే కంప్లైంట్ చేయండి వెళ్ళి ఎవరు పంచినా సరే. క్లియర్లీ మా వెర్షన్ అయితే ఇదండి క్లియర్ గా. దొరికిలాగా ఎవరన్నా పంచుతారండి? ఎన్ని 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 కోట్లు ఖర్చు పెట్టారు? 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు దొరికిలా ఖర్చు పెట్టరు కదా. 20,000 ఓటుకి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే మొదటిది అక్కడ కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉంది. అదే అంటున్నాను, ఎందుకు అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నారని. సార్ అంత సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నారు ఒక జెడ్పీటీసీకి? ఒక జడ్పీటీసీ ఏం కాదు సార్, మాకు స్టేట్ అంతా సీరియస్. కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మేము ప్రతిదీ సీరియస్ గానే తీసుకున్నాం. ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి పదవి కూడా అది కూటమి ఆధ్వర్యంలో ఉండాలి, పని చేయాలి అని చెప్పేసి భావిస్తున్నాము. పులివెందుల నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరగడం మాకు ఇష్టం లేదు. అక్కడ కూడా మా పార్టీ యొక్క ప్రాతినిధ్యం ఉండాలి, వాళ్ళకి మా ద్వారా మంచి జరగాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం. కాబట్టి 100% పులివెందుల్లో మేము గెలవాలని కోరుకుంటాం తప్పనిసరిగా. కానీ అదే తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అందుకే ఇప్పటి వరకు అక్కడికి వచ్చి కనీసం అతని సొంత ఇలాకాల ప్రచారానికి కూడా ఆయన రాలేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను వెళ్తే నేను చేసినటువంటి తప్పుల్లో లేదంటే ఎమ్మెల్యేగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలో క్వశ్చన్ చేస్తారని ఉద్దేశంతో అతను ఆ జడ్పీటీసీ కోసం ఎంపీటీసీ కోసం సపోర్ట్ గా వెళ్ళట్లేదు. అతను క్లియర్లీ ఇక్కడ అతను బాధ్యత రాహిత్యం ఒక అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత రాహిత్యం అక్కడ. అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా అతని యొక్క బాధ్యత రాహిత్యం క్లియర్ గా కనిపిస్తోంది అక్కడ. అసెంబ్లీకి రాడు, నియోజకవర్గంలోకి వెళ్ళడు. అతను ఎక్కడ పరిమితం అవుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది క్లియర్ గా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతను ప్రజల్లోకి రావాలంటే అయితే ఎవరో ఒకరు జైలుకు పోవాలి, లేదంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఈ 2 కారణాలతో అతను వస్తాడు బయటికి. అంటే పులివెందుల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరు అక్కడ అడుగు పెట్టలేరు అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్. ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఏదో అడవడి చేస్తుంటారు తప్పించి మా జోలికి ఎవరు కూడా రాలేరు అని. అంటే అది మనుషులుండే ఏరియా కదా సార్? ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం పులివెందుల్లో ఉండదా? సహజంగా దేశంలో ఎవరైనా ఎక్కడైనా అడుగు పెట్టచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే సిచ్యువేషన్ ఉంటది. బట్ పులివెందులు అడుగు పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. పులివెందులు ఎవరు మమ్మల్ని కాదని అడుగు పెట్టలేరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారని మీ ద్వారా మీరు చెప్తున్నారంటే అక్కడ మనుషులు ఉండట్లేదేమో బహుశా. అందుకే వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన ఇప్పటి వరకు దాని గురించి ఎవరు ఏం తేల్చలేదేమో బహుశా. అందుకే ఇప్పటి వరకు అక్కడ దళితులు ఎవరు కూడా వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు స్వచ్ఛందంగా వినియోగించుకోలేరు. ఎస్టీలో ఒక లారీకి, ఎస్సీలో ఒక లారీకి, బీసీలో ఒక లారీకి ఎక్కించేసి అక్కడ సదరు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి అక్కడ జులుం చేసేసి వీళ్ళ కార్డులందరూ వాళ్ళు తీసుకుని ఓట్లు గుద్దేసుకుని వస్తారని చెప్పేసి మాకు ఏదైనా సహజంగా కమ్యూనిటీ మీటింగ్ లో మేము కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతూ ఉంటారు. బహుశా అది నిజమే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ మాటల ద్వారా. ఇప్పుడన్నా సరే పులివెందుల ప్రజలు కూటమి అభ్యర్థిని గెలిపిస్తే కనీసం రానున్న రోజులు అయినా సరే రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్వతంత్ర హక్కులు, ప్రజాస్వామ్యబద్ధంగా బ్రతికేటువంటి హక్కు ఏదైతే ఉందో అది కూడా పులివెందుల ప్రజలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వాళ్ళకు ఒక గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు కూటమి అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా పులివెందులలో కూడా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా బతకొచ్చు. ఆ విషయాన్ని ఇప్పుడున్నటువంటి ఈ ఛాన్స్ ని పులివెందుల ప్రజలు ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. అన్నయ్య గారు ఎప్పుడైనా వెళ్ళారా మీరు పులివెందుల? వెళ్ళాను సార్, ఒకసారి కమ్యూనిటీ మీటింగ్ వెళ్ళాను. ఏంటి పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది? చెప్పినట్టు ఉంటుందా? చెప్పాను కదా సార్, ఇప్పుడు కాదు మీకు లాస్ట్ ఒక డిబేట్ లో కూడా చెప్పాను అక్కడ క్లియర్ గా. హత్య కావించబడ్డ వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళంతా జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలు ఏమో వీళ్ళ కింద కూలీలుగా మగ్గుతున్నారు.